ఐసీసీ వన్డే బ్యాటర్ల తాజా ర్యాంకింగ్స్ లో ఒక పెద్ద తారుమారు జరిగింది. కేవలం వారం రోజుల క్రితం నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయారు. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్ తన అద్భుత ప్రదర్శనతో కోహ్లీని రెండో స్థానానికి నెట్టి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. డారిల్ మిచెల్ టీమిండియాతో జరిగిన 3 వన్డే సిరీస్తో కనబడిన ఫామ్ నిజంగా భయంకరంగా ఉంది. 3 మ్యాచ్లలో 352 పరుగులు సాధించి ఒక అజేయ సెంచరీ 131 మరియు ఒక హాఫ్ సెంచరీ 84 పరుగులు చేయడం ఆయన ఫిట్నెస్ దృష్టిని స్పష్టంగా చూపించింది. ఈ సిరీస్ ఫలితంగా మిచెల్ 845 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానానికి వెనక్కి తగ్గారు. వాస్తవానికి కోహ్లీ కూడా ఈ సిరీస్ లో అద్భుతంగా ఆడారు. 3 వన్డేలు 80 రన్ల సగటుతో 240 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ 124 పరుగులు కూడా ఉంది. అయితే మిచెల్ అసాధారణ ఫామ్ కారణంగా కోహ్లీ అగ్రస్థానాన్ని కాపాడుకోలేకపోయారు. డారిల్ మిచెల్ యొక్క రికార్డులు విశేషం. ఆయన ఇప్పటి వరకు 54 వన్డే ఇన్నింగ్స్ లో ఒక్కసారి కూడా 0 పరుగులకు అవుట్ కాలేదు. వన్డే చరిత్రలో ఇది అత్యుత్తమ రికార్డు. అదేవిధంగా 4 సార్లు 130+ స్కోర్లు సాధించడం ద్వారా మిచెల్ మాజీ న్యూజిలాండ్ స్టార్ మార్టిన్ గప్టిల్ రికార్డును సమం చేశారు. భారత్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీయుల జాబితాలో మిచెల్ ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో ఏబీ డివిలియర్స్ 6 సెంచరీలతో నిలిచారు. ఇక ర్యాంకింగ్స్ అని చూస్తే అగ్రస్థానంలో డారిల్ మిచెల్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ నిలిచారు. వీరి వెంట వరుసగా ఇబ్రహీం జద్రాన్, రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, బాబర్ అజమ్ ఉన్నాయి. ఈ ర్యాంకింగ్ స్పష్టం చేశాయి. వన్డే క్రికెట్ ఫామ్ ఏది చేసినా ఆటగాళ్ల స్థానాలు ఎప్పుడైనా మార్చగలగారు. భవిష్యత్తులో వచ్చే వన్డే సిరీస్లు మరింత ఆసక్తికరంగా ఉంటాయని అభిమానులు కోహ్లీ మళ్లీ నెంబర్ 1 స్థానానికి చేరుతారని ఆశిస్తున్నారు. అలాగే మిచెల్ ఫామ్ కొనసాగించనుందని ఎదురు చూస్తున్నారు. ఈ కథనం ఐసీసీ ర్యాంకింగ్స్ లో జరిగిన తాజా మార్పులపై సంగతులు.